ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి తొలి రోజు పరీక్ష మొదలైంది. 3-4 పేపర్లకు రేపు పరీక్ష జరగనుంది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా టీజీపీఎస్సీ 1368 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. 5,55,943 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. ఒక్కో పేపర్కు 150 మార్కులు చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేశారు అధికారులు. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్లిన వాళ్ళనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మంగళసూత్రం, గాజులు ధరించిన మహిళా అభ్యర్థులను లోపలికి పంపించారు. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ వేసి కేంద్రంలోకి వెళ్లారు. మనం చూస్తున్నాం తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు అంత సిద్ధమైంది. ఆడి అభ్యర్థులు కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. వరంగల్లో పరిస్థితిని మనం తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఆల్రెడీ పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏదైనా లేట్ కమర్స్ ఎవరైనా ఉన్నారా? ఏంటి గైడ్ లైన్స్ గానీ ఏమైనా చెప్పడం జరిగిందా? ఎస్ ఆశ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు గ్రూప్ 2 పరీక్ష కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం 8:30 నుంచే అభ్యర్థులందరినీ కూడా 9:30 వరకు గంట సమయం కేటాయించి మరి అభ్యర్థులందరినీ కూడా లోపలికి అలో చేశారు. 9:30కు గేట్లు క్లోజ్ అయినప్పటికీ కూడా కొంత ఎగ్జామినేషన్ సెంటర్స్ కన్ఫ్యూజ్ అయిన వారిని మాత్రం అనుమతించి పరీక్షను అయితే సజావుగా ప్రారంభించారు. 10 గంటలకు ఓఎంఆర్ షీట్లను కూడా అందించి పరీక్ష ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 173 కేంద్రాలలోనైతే పరీక్ష ప్రారంభమైంది. సుమారుగా 65,000 మంది అభ్యర్థులు తమ భవితవ్యం కోసం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు పరీక్షకు హాజరైనట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. లోపల పరీక్ష కేంద్రం లోపల అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అటు లైటింగ్ విషయంలో కానీ, ఇటు మంచినీటి సదుపాయంలో కానీ, టాయిలెట్స్ విషయంలో కానీ అన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థులు ఎవరైనా బ్యాగ్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ తీసుకొచ్చినట్లయితే వాటికి కూడా కౌంటర్స్ పరీక్ష కేంద్రం బయటనే ఏర్పాట్లు చేశారు. దీంతో అయితే పరీక్ష పూర్తిగా సజావుగా సాగేందుకైతే అటు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పరీక్షకు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పరీక్ష నిర్వహణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో బిఎన్ఎస్ 163 పాత 144 సెక్షన్ ను అమలు చేస్తూ పరీక్షా కేంద్రం వద్దనైతే పోలీసులు పటిష్టమైన భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులను చెక్ చేసే విషయంలో కూడా పోలీసు శాఖ పూర్తిగా సిబ్బందికి సహకరించి ఎవరైతే ఎలక్ట్రానిక్ ఆ షూస్ కానీ ఎవరి నిబంధనలు అతిక్రమించి వచ్చిన అభ్యర్థులందరినీ కూడా అటు మహిళా అభ్యర్థులను మహిళా పోలీసు మరియు ఆ పరీక్ష సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చెక్ చేసి మరి అభ్యర్థులందరూ కూడా లోపలికి పంపిస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కూడా ఆ 2 మీటర్ల దూరంలో ఎవరు కూడా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ 4గురికి మించి ఆ పరీక్ష కేంద్రాల వద్ద గుమికూడకుండా ఏదైతే 163 నిబంధనలు చెప్తుందో దానికి అనుగుణంగా కూడా పోలీసు పర్యవేక్షణ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు కానీ, ఇంటర్నెట్ సెంటర్లు కూడా 200 మీటర్ల పరిధిలో ఉన్న వాటన్నిటిని కూడా క్లోజ్ చేశారు ఆశ. ఎందుకంటే ఎలాంటి మాస్ కాపీయింగ్ కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా అభ్యర్థులు సజావుగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగే విధంగానైతే ఇటు సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినట్లయితే ఇటు హన్మకొండ జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, జనగామ జిల్లా, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కూడా పరీక్షా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించే విధంగానైతే కొద్దిసేపటి క్రితమే పరీక్ష ప్రారంభమైంది. అయితే గ్రూప్ 2కు సంబంధించి 4 పరీక్షలు ఉంటాయి. ఈ రోజు 10 గంటల నుంచి 12:30 వరకు మొదటి పేపర్, అదేవిధంగా 3 to 5:30 సెకండ్ పేపర్. ఈ రోజు 2 పేపర్లు ఉంటాయి. రేపు కూడా ఉదయం మధ్యాహ్నం కలిపి ఓవరాల్ గా 4 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కు 150 మార్కులు. ఓవరాల్ గా చూసినట్లయితే 600 మార్కులకు ఈ యొక్క గ్రూప్ 2 పరీక్ష
తమ భవితవ్యాన్ని నిర్ణయించుకోవడానికి అభ్యర్థులు ఇప్పటికే ప్రిపేర్ అయ్యారు. చాలా మంది కోచింగ్లు తీసుకున్నారు. సెల్ఫ్ ప్రిపరేషన్ అయిన అభ్యర్థులు కూడా తమ యొక్క భవితవ్యాన్ని పరీక్షించుకోవడానికి అయితే ఈ 4 ఎగ్జామ్స్ అటెంప్ట్ కావాల్సిందే. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకొని తమ భవితవ్యాన్ని నిరూపించుకోవడానికి అయితే లోపలికి వెళ్లారు. పరీక్ష కొద్దిసేపటి క్రితమే కూడా ప్రారంభమైంది. ఓఎంఆర్ లో ఎలాంటి తప్పులు దొరికినా కూడా ఆల్టర్నేటివ్ ఓఎంఆర్స్ ఇచ్చి పరీక్ష రాపించడానికి నిబంధనలు చెప్తున్నాయని కూడా ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్తున్నారు. దానికి అనుగుణంగానైతే అప్లై చేసిన ప్రతి అభ్యర్థి ఎగ్జామ్ సెంటర్ లోకి వస్తే వారిని పరీక్ష రాసే విధంగా అటు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం లోపల అభ్యర్థులకైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగానైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 173 కేంద్రాలలో 65,000 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు చేస్తారు ఆశ. ఎందుకంటే సుమారుగా ప్రతి పరీక్ష కేంద్రంలో 300 నుంచి 400 మంది అభ్యర్థులు తమ యొక్క భవితవ్యాన్ని నిరూపించుకోవడానికి పరీక్ష సెంటర్ కెపాసిటీని బట్టి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఇటు వరంగల్ జిల్లా కేంద్రంలోని ఇటు హన్మకొండ వరంగల్ కేంద్రాలలో అత్యధిక పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా పోలీసు నిఘా కూడా ఎప్పటికప్పుడు పెట్టారు. మరో అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లా, మహబూబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరీక్ష కేంద్రాల వద్ద కూడా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అధికార యంత్రాంగం అయితే ప్రతి జిల్లా కలెక్టర్ ఈ యొక్క పరీక్షలకు సంబంధించి నిర్వహణను ఇప్పటికే సమీక్ష చేసి మిగతా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించడంతో అయితే ప్రశాంత వాతావరణంలో పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి ఆశ. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ రోజు 2 పేపర్లు, రేపు 2 పేపర్లకైతే పూర్తి స్థాయిలో సర్వం సిద్ధంగా అభ్యర్థులకు సంబంధించి పరీక్ష నిర్వహణ కొనసాగుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.